హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో అందరూ కూడా మరి ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ రాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఉన్నారు. అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం నా పరిస్థితి లేచి నిలబడి మాట్లాడడానికి కావలసిన స్థితి నాలో లేదు. ఇప్పుడు మరి నా గుండెల్లోంచి చాలా తొందరగా కలుగుతుంది. మరి ఇంతకు ముందైతే నేను లోపలికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన నాలో బాగా పనిచేస్తుంది. గనుక దయించి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే నాకు సత్యం తెలుసు. ఉపదేశము ప్రభు సన్నిధిలోంచి వస్తుంది. మాట్లాడేది దేవుని ఆత్మ. కాబట్టి దానికి తగిన సిద్ధపాటు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు యెషయా ప్రవచనము 63వ అధ్యాయము 18-19 వచనాలు ధ్యానం చేద్దాం. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడును ఎరుగని వారి వలె అయితివి. నీ పేరెన్నడును పెట్టబడిన వారి వలె అయితివి. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, ఈ దినాన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ కృపగల హస్తం మాకు తోడుగా ఉంచి ఆదరించి మహిమ పొందమని, ఈ ధూళిని దుమ్మిని అచ్చల్పునైనా నన్ను మరుగు చేసి మాతో మీరే మాట్లాడి మహిమ పొందు కృప చూపమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మరి ప్రభు చిత్తమైతే ఈ లేఖన భాగం మీదే మరి ఈ రాత్రికి ప్రభు రేపు కూడా ఒకవేళ ప్రభు అనుగ్రహిస్తే ఇంకా పైన విషయాలు చాలా ఉన్నాయి. మరి ధ్యానించాలనుకుంటున్నాను నేను. గనుక చూడండి ప్రియులారు, ఇక్కడ మీరు 2 విషయాల మీద దృష్టి బాగా పెట్టాలి. నీ పరిశుద్ధ జనములు స్వల్పకాలమునే దేశమును అనుభవించిరి. ఒకటి. రెండవది, హల్లెలూయా, మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడూను ఎరగని వారి వలె నైతిని. నీ పేరెన్నడూను పెట్టబడని వారి వలె నైతిని. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారు. ఇక్కడ మరి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి దేవుని ప్రజలు గూర్చి, విమోచింపబడిన జనులు గూర్చి రాయబడ్డ మాటలు ఇవి. ఏది? ఈ యెషయా ప్రవచనంలో 63వ అధ్యాయం మనం మొదటి వచనం చూస్తే అక్కడే గొప్ప వాగ్దానంతో కూడిన గొప్ప మాట ఉంది. అక్కడ రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచు బస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు? నీతిని బట్టి మాట్లాడుచున్నా నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైనా నేనే. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి. ఇక్కడ ఈ రక్త వర్ణ అనే మాటకు అర్థం ఏమిటంటే
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన బలిగా అర్పణముగా అర్పించబడినప్పుడు ఆయన శరీరములో నుండి పరిశుద్ధ రక్తము అది ఒలికింపబడింది. దేవుని స్తోత్రాలు. మీరు బాగా గమనించాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ సిలువ బలియాగము తర్వాత ఆయన పేరేమైందంటే రక్త వర్ణ వస్త్రములు ధరించిన వాడని అర్థం. హల్లెలూయా. మరి ఆ రక్తవర్ణ వస్త్రములు ధరించిన యేసుక్రీస్తు ద్వారా ఎవరు విమోచింపబడ్డారో ఆ ప్రజలకి ఆ ప్రభు ఏమై ఉన్నాడో చూడండి. మీకు ఒక మాట చెప్తాను. మరి రక్షించబడిన తర్వాత దేవుని కృప మన మీద ఉంది కాబట్టే దేవుడు కనికరం దిగి రక్షణ దొరికింది. అర్థమైందా? మరి గనుక మనము ఆ రక్షణ కాపాడుకోవడానికి మనల్ని మనం దేవునికి ఎల్లప్పుడూ అప్పగించుకోవాలి. మన తమ్మవారంలో ఉన్న బిడ్డ ప్రసాద్ అని, మరి ఆయన ఆ భార్య ఆవిడ 7వ నెల గర్భిణి. మరి ఆవిడ మన హాస్పిటల్లో నొప్పులు వస్తున్నాయని మంగళవారం జాయిన్ చేశారు. ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బుధవారం అనుకుంటున్నాను రాత్రి మేము వెళ్ళాము అక్కడికి. అయితే నిన్న సాయంకాలం మరి ఆపరేషన్ చేసి లోపడున్న బిడ్డను తీసేశారు. తీసి వేరే పెడితే ఇవాళ ఉదయం ఆ బిడ్డ చనిపోయాడు. చాలా జాతకనాలు. మరి ఆ బిడ్డ హాస్పిటల్లో జాయిన్ అయింది మొదలుకొని ఇప్పటి వరకు ఆ బిడ్డ అనుభవించేటువంటి బాధను గూర్చి నేను ఈ దినం చాలా ఆలోచనలు పడ్డాను. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న మనము దేవుని శక్తిని ఎరగని వారం కాం. కొద్దిగా మీ అందరికీ ఒక హెచ్చరికిస్తున్నాను. ముందు దేవుడు కృప పొందిన వారందరూ కృతజ్ఞులై ఉండండి. ఎందుకంటే ఇప్పుడు బాధలు అనుభవిస్తున్న వారి కంటే మీరు నీతిమంతులని దేవుడు విడుదల ఇవ్వలేదు. అది మర్చిపోకండి. అర్థమైందా? ఇప్పుడు బాధలు అనుభవిస్తున్న వారి కంటే మనము నీతిమంతులమని దేవుడు విడుదల ఇవ్వలేదు. కేవలము ఆయన దయ, ఆయన కనికరము, ఆయన ప్రేమ. ఇక్కడ ఒక్కొక్కరు బిడ్డలకు అనే విషయంలో ఇక్కడ రూత్ కానీ తర్వాత మా దెబోరా కానీ గమనించండి ప్రియులారు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఇక్కడ సంజు వాళ్ళ అక్క అనిత మరి మన మధ్యన లేరు కానీ వాళ్ళు ఆ అమ్మాయి మరి ఆవిడ డెలివరీ అయితే మరీ భయంకరం. మరి దేవుడు ఇంకా రూతు విషయం చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగిన దాన్ని బట్టి ఆలోచిస్తే విన్నారండి, ఈ కేసులన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళకి పుట్టిన బిడ్డలు బతుకుంటారేమో అనుకుంటున్నాను. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఆ అమ్మాయిని జాయిన్ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతో పేరు ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను హాస్పిటల్కి చూస్తేనే కళ్ళు తిరిగిపోయినాయి, అంత పెద్దగా ఉందండి. చాలా జాతకాలు మీరు ఇక్కడ గమనించండి ప్రియులారు. ఇక్కడ మీరు మరి ఆ బిడ్డ ఉదయం నాకు ఆ పసిబిడ్డ చచ్చిపోయిన విషయం చెప్పి
ఇది ఇంకా నా భార్యకి తెలియదండి అని చెప్పారు. అయితే నిన్న నేను విన్న వార్త, మరి ఆ పుట్టిన బిడ్డకి బరువు లేదు, ఆమె ఆ పిల్ల బతకడానికి ఏదో ఒక గాజుపెట్టులో పెట్టి, తల్లి ఏమో ప్రైవేట్ హాస్పిటల్, ఈ పిల్ల ఏమో గవర్నమెంట్ హాస్పిటల్. చాలా జాగ్రత్తగా వినాలండి. ఇలాంటి సంఘటనలన్నీ వింటూ ఉన్నప్పుడు మరి మన మధ్యన దేవుడు మనల్ని ఇలాగ వదిలిపెట్టలేదు. ఒక్కొక్కరి జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పరిశుద్ధ దేవుడు ఆయన దయ, ఆయన కనికరము, ఆయన ప్రేమతోనే మన పక్షాన జరిగిస్తూ వచ్చారు. దానికి కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞులై ఉండటం అంటే దేవుడికి ఏదో మన డబ్బులు ఇస్తాం కాదండి. మరి మీ అందరికి ఒక హెచ్చరిక ఇస్తున్నాను, దయించి క్రీస్తు ఎవరో తెలియని అన్యజనుల మధ్యన మనం నివసిస్తున్నాం. అర్థమైంది మీకు? మరి మీ అందరినీ నేను కోరేది ఏంటంటే వారి మధ్యన సాక్షులుగా ఉండాలి. మనం పెద్ద భక్తిపరులుగా మాత్రం ఎవరో దయించి మాట్లాడవద్దు. వారు వింటున్నారా? బైబిల్ చెప్తుంది ప్రతి వ్యక్తికి సాత్వికంతోనే మనం జవాబు చెప్పాలి. మీరు ఎవరైనా, నేను యథార్థం చెప్తున్నాను, మరి దేవునికి మీరు అన్యులతో ఏ విషయం మాట్లాడినా ఆ మాటలో, ఆ ప్రవర్తనలో ప్రభు ప్రేమ అనేది వారు చూడాలి. అదే మీకు ప్రభు ప్రేమ అనేది వారు చూడాలి ఖచ్చితంగా. మరి మనం అలా కాకుండా సిద్ధాంతం మాట్లాడితే మాత్రం మనంత బుద్ధిహీనులు మరొకరు ఉండరు. నేను ఎవరైనా అలాంటి విషయాలు విన్నప్పుడు, చూస్తున్నప్పుడు నేను చాలా వేదన చెందుతాను. ఎందుకంటే ఆ ప్రవర్తన ఏ ఒక వ్యక్తిని మార్చదు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా. మరి నా మట్టుకు నేను అన్యుడిగా ఉన్నప్పుడు, క్రైస్తవ్యానికి బద్ధ శత్రువుగా జీవిస్తున్నప్పుడు, ప్రియులారా, పాడేరులో ఒక సహోదరి చాలా జాగ్రత్తగా, తన చెల్లి ఎంపీ రత్నాబాయి గారని, ఆవిడ రంపచోడ ఒకప్పుడు ఎమ్మెల్యేగా చేశారు. మొన్నటిదాకా మీ రాజ్యసభ సభ్యులు ఎంపీగా కూడా పనిచేసింది. మరి ఆమె అక్క, ఆమె ఇప్పటికీ నేను మర్చిపోనండి ఆ సహోదరిని. ఆమెలో ఉన్న ఆ ప్రేమ, ఆ ఓర్పు, ఎందుకంటే వారి ప్రాణాలు విసిగించేలాగా చేసేది నేను. అర్థం మీకు? మరి వారి విషయంలో నేను చేసిన పని క్షమించుటకు కూడా వీలు లేదండి. కానీ ప్రియులారా, వారు నా దగ్గర సిద్ధాంతం మాట్లాడి ఉన్నట్టే ఈ పాటికి నేను మట్టిలో మట్టే ఉండేవాడిని. ఇలా మైకు పట్టుకుని ప్రభువుని కూర్చున్న వార్త నేను చెప్పుండేవాడిని కాను. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది మన ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, మన సహ ఉద్యోగుల మధ్య కానీ, ఎక్కడైనా కానివ్వండి, ప్రభు యొక్క సాత్వికము, ఆయన ఓర్పు, ఆయన సహనం, మార్పులేని ఆయన ప్రేమ, అది మనం కలిగి ఉంటే ఆ ఫలమే ఇస్తాం. తర్వాత దేవుడు సమయం ఇచ్చినప్పుడే విశాల హృదయంతో ప్రభుకు లోబడండి. లోబడే విషయంలో ఎవ్వరూ కొంకణ కేస లేకండి. ఇక్కడ దాకా తమిళ పెంచుకుందాం, ఏమవుతుంది నీకు? ఇక్కడ దాకా తమిళ పెంచుకుంటే ఏమవుతాయి నీకు? శ్రమకాలం వచ్చినప్పుడు, ఇందాక చెప్పాను కదా ఎవరి గురించి, ఇక్కడ జరిగిన అద్భుతాలను బట్టి ఆ కేసు చూస్తే పెద్ద కష్టమైంది కదా నా దృష్టిలో.
నా దృష్టిలో, నా దేవుని దృష్టిలో కష్టమైంది కాదండి అది. ఒక జోవేల్ని తీసుకుంటే ఆ అబ్బాయి పుట్టుక విషయం ఆలోచిస్తే ఆ కరుణశ్రీ అనే అమ్మాయి విషయంలో జరిగింది కష్టమైంది కాదు దేవుడికి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అది కష్టమైంది కాదు. కష్టమైంది ఏంటంటే జోవేలు పుట్టుకే. అర్థమైందండి? నా భాష మీరు బాగా అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు మన ఎడల చూపిన ప్రేమ, దయ, కనికరం చాలా గొప్పది. ఆ దయ, కనికరం మన మీద ఉన్నప్పుడు దాన్ని వినయ భయభక్తులతో మనములో పడి అన్యుల మధ్యన మనం సాక్షులుగా నిలిచి, అర్థమవుతుంది మీకండి? చాలా జాగ్రత్తగా మన రుణము తీసుకోవాలి. ఎందుకంటే మీకు వింటున్నారా, 39 సంవత్సరాల క్రితం మరి నేను పాడేరులో ఏ కుటుంబం ద్వారా ప్రభు ప్రేమను తెలుసుకున్నానో వారే నా ముందు నా ప్రవర్తన బట్టి, వారేం తప్పు కాదు, నా తప్పు, నా ప్రవర్తన బట్టి ఇక్కడ ఉన్న మీలో కొందరు ప్రవర్తించినట్లు వాళ్ళు ప్రవర్తించినట్లయితే ఈ మైక పట్టుకుని పరిశుద్ధ దేవుని గూర్చి, రక్షణ గూర్చి మాట్లాడే యోగ్యత నాకు దొరకకపోను. అసలు రక్షణ అంటే ఏటో కూడా తెలియకుండా ఈ పాటి చచ్చిపోతుంది నేను, మట్టిలో మట్టి అయిపోతుంది. కనుక మన ఓర్పు, మన సహనం, క్రీస్తుని కలిగిన ప్రేమ, ఈ ఫలమే మనం ఫలిస్తూ ఉండాలి. ఈ ఫలానికి విరోధమైన ఫలము ఫలించడానికి దేవుడు మనం రక్షించలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు ఒక మాట ఏదో అయోమయంగా లేకపోతే తాగుబోతులు మత్తులో ఉన్నట్లుగా ఎవరు ఉండవద్దు. అలాంటి మత్తు ఎవరు కలిగి ఉండకూడదు. మన ప్రవర్తన, మన క్రియలు, మన పరిస్థితి అంతా ఏంటో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. తర్వాత లోబడ్డానికి దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువుకి భయభక్తు ఏమండి, దేవుడండి ఆయన దృష్టిలో నువ్వెంత, నేనెంత. నేను తమ్ములు ఇలా పెంచుకుంటాను, పిలక ఇలా వేసుకుంటాను, తోక ఎట్టుకుంటాను, ఎవడొద్దంటే పెట్టుకో. కానీ శ్రమకాలం వచ్చినప్పుడు మాత్రం ఏమి జరగాలో అదే జరుగుద్ది. ఆ రోజు మాత్రం నువ్వేమి చేయలేవు. ఆ రోజు మాత్రం మనం ఎందుకంటే ఆ బిడ్డల విషయంలో ఆ పరిస్థితులు ఎందుకు జరిగాయో నాకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు. అవిధేయత చాలా ప్రమాదకరమైంది. అర్థమైందా? ఎందుకంటే దేవుడు చేతగాని వాడు కాడు. చూపిస్తాను దేవుడు అక్కడ ఆలస్యమైతే. ఈ దినము రేపు దేవుడు నన్ను బలపరిస్తే మరి ఈ లేఖన భాగాల్లోంచే మనం చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఈ ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించింది. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడను ఎరగని వారి వలె నైతిమి. ప్రియులారా, బాగా అర్థమవుతున్న భాష. ఇక్కడ 2 విషయాల మీద దృష్టి మీరు బాగా పెట్టాలి రాత్రి. ఒకటి, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడింది మాట. ఆ ప్రజలకు దేవుడు భౌతికంగా అతి శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు
ప్రవహించుతున్నటువంటి కానాను దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. మనసు బాగా పెట్టాలి ఇక్కడ. ఆ దేశాన్ని అనుభవించడానికి కొన్ని షరతులు దేవుడు వారికి పెట్టాడు. ఆ షరతులు ఆజ్ఞలు మీరుట ద్వారా ఏం జరిగిందండి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో చెప్పిన ప్రమాణాన్ని దేవుడు ఆ ప్రజల పక్షాన సంపూర్తిగా నెరవేర్చలేకపోయాడు. అందుకే ప్రవక్త యెషయా ఏం చెప్తున్నాడు? నీ పరిశుద్ధ జనులు స్వల్ప కాలము మాత్రమే మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశమును స్వల్పకాలమే అనుభవించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచింపబడిన వారు ఎవరైనా సరే, ఇక్కడ మనసు బాగా పెట్టాలి మీరు. ఇక్కడ ఆయన కృపను, ఆయన దయను, ఆయనలో ఉన్న శక్తి అంతటినీ మనము స్వల్పకాలము అనుభవించుటకు దేవుడు మనల్ని రక్షించలేదు. నీకు మాట, ఆదాము అవిధేయుడైన తర్వాత అవిధేయుడైన ఆదాముని తన సంతతి వారిని దేవుడు రక్షించడానికి నిశ్చయించినప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆదాము ఆత్మను, దేవునికి స్తోత్రాలు, తన ప్రాణమును, ఆయన శరీరమును కూడా రక్షించుటయే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అది వాగ్దానం. అర్థమవుతుంది మీకండి? అది పరిశుద్ధ దేవుని వాగ్దానం. కనుక మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ మన ప్రాణ విషయంలో దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన విశ్రాంతి, అది మన ప్రాణాలను ఏలాలి. ఇవాళ మనుషులకు డబ్బున్నా, మంచి హోదాలున్నా, ఏ ఉన్నా సరే ప్రియులారా, విశ్రాంతి లేదు. ఏమి లేదు చెప్పండి? విశ్రాంతి లేదండి. చాలా జాతకనాలు విశ్రాంతి లేక ఏమవుతుంది మీకు తెలుసా అండి? మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. చాలా జాతకనాలు మీరు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మనసు బాగా పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే మనము, నా భాష మీకు అర్థమవుతుంది కదా, ప్రభువే చెప్పారు స్వయంగా, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. అర్థమైందా? ప్రభువుకి మనం వేరుగా ఉండి ఏమీ చెయ్యలేము, చెయ్యనేరం. కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడుకున్న ఉద్దేశం ఏమిటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసింది ఏంటంటే, మరి నీ సంతతి వారు నిత్యము, వారి మధ్యలో కొంతకాలం ఐగుప్తుకి, మరికొంతకాలం ఏమో బబులోనికి, హల్లెలూయా. ఆ తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రపంచంలో నానా ప్రపంచం అంతటి నలుమూలలకి చెదర కొట్టడం అనేది దేవుడు అబ్రహాముకి అలా చెప్పలేదు. నీ సంతానాన్ని ఇలా చేస్తానండి. అర్థమైందా? మీరు వినాలి. నీ సంతానం ఇక్కడ, హల్లెలూయా, ఎల్లకాలము ఈ దేశమును స్వతంత్రించుకుంటారు. ఈ దేశ ఫలములు వారు అనుభవిస్తారు. కానీ అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం మాత్రం సంపూర్తిగా నెరవేర్చబడలేదు ప్రియులారా. సంపూర్తి ఏం చెప్పలేదు. ఏంటి దానికి కారణం?
వారి అవిధేయత, తిరుగుబాటు. నేను మరీ రాత్రి నేను చెప్పాను, ఎక్కడ రాడిపాలెంలో సుదర్శనం ఇంట్లో. ఇప్పుడు చెప్తున్నాను, అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది దేవుని ఎడల కృతజ్ఞత స్వభావం. కృతజ్ఞతగాను నువ్వు విడనాడావంటే ఇంక నీకు దేవుడు ఎవరో తెలియదు, దైవజనులంటే ఏటో తెలియదు, పెద్దలంటే ఏటో తెలియదు. అర్థమైందండి? ఏమీ తెలియనటువంటి ఒక తాగి పుల్లుగా తాగేసి మత్తుగా రోడ్డు పక్కన పడిపోతారు చూసారా, అలాంటి మత్తు స్థితిలోకి వెళ్ళిపోతామన్నమాట. కనుక ప్రియులారా, ఆ భయంకరమైన పరిస్థితుల్లోకి ఎవరు వెళ్లకుండానే దేవుడిచ్చినటువంటి కృపను మనం అనుభవించాలి. ఎందుకంటే మీకు ఒక మాట చెప్పి నేను చూడండి, ఒక మాట మీరు గమనించండి. ఇక్కడ మీరు ఈ అధ్యాయంలో హల్లెలూయా 11వ వచనం చూడండి, 11, 12, 13 త్వరగా. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొని తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకునేది. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేశాను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది, నీ శౌర్యకార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయేనే. హల్లెలూయా. మీరు దేవుడు రాకడాల్సిమైతే ఈ రాత్రికి బాగా ప్రార్థన చేయండి. దయించి నేను ఇంకా ముగిస్తాను. ఇక్కడ బాగా మనసు పెట్టాలి. యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఇశ్రాయేలు విమోచింపబడిన దేవుని ప్రజల విషయములో ఆయన దినాల్లో దేవుని శూర కార్యములు ఆగిపోయినాయి. అర్థమైంది మీకు? ఇక్కడ ఆయన ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మీకు అర్థం కాలేదా? ఆయన ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విమోచించినప్పుడు మోషే కుడి చేతికి దేవుడు మహిమగల హస్తమును తోడుగా ఉంచాడు. హల్లెలూయా. దానిని బట్టే ఫరో యొక్క బలము నుండి దేవుడు వారిని విడిపించాడు. సముద్రము 2 పాయలుగా చేసి యువతల ఒడ్డు నుండి హల్లెలూయా అవతల ఒడ్డుకి ఆ జనాంగాన్ని నడిపించాడు. హల్లెలూయా. ఆ టైములో దేవుడు తన ప్రజల పక్షాన ఎంతో ఆసక్తి కనపరిచాడు. అది బాబు వింటున్నారా మీరు? దేవుడు కనికరము దయ మన మీద ఉన్నప్పుడే మనము లోబడాలి. మన మనసుకి నచ్చంది ఏదన్నా ఉందనుకోండి, దానికి మనం చాలా టెంప్ట్ అయిపోతాం. ఏమండి? మామూలుగా టెంప్ట్ అవ్వము. హల్లెలూయా. మరి పరిశుద్ధ దేవుని గూర్చి మన ఆలోచన ఏంటి? అర్థం కాలేదు మీకు? చెప్పండి ప్రియులారా. హల్లెలూయా. చూడండి, మీరు ఆడవారు
కోపం తెచ్చుకోండి, కానీ బైబిల్లో భార్య దొరికిన వారికి మేలు దొరికిన ఉందండి. కొంతమంది భార్యలు భర్తలకి మేకుల్లా తయారయ్యారు. మేలు కాదు, మేకులు. మేకంటే అర్థమేంటి చెప్పండి? గుచ్చుకుంటూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా. ఎందుకు మేకులుగా తయారవుతారు? ఆత్మలు అవరండి. వాళ్ళలో వచ్చిన స్వభావానికి భర్తగాను ఒప్పుకోకపోతే మేకులైపోతారు అంతే. చాలా జాగ్రత్తగా. మరి మన విషయంలో దేవుడు అలాగే తయారైతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమండి, అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి. ఎత్తైన స్థలములోంచి నీరు జలజలా పారుతున్నట్లు దేవుడైన ప్రజలకి అంత గొప్ప విశ్రాంతినిచ్చేవాడు. ప్రియులారా, ఆ విశ్రాంతిని గూర్చి ఏం చెప్తున్నారు? ఏది ఆ విశ్రాంతి? దేవుడు తన ప్రజలను విడిపించి రక్షించి వారి శత్రువులను అణగొట్టి వారి విషయంలో ఎన్నో సూర్యకార్యములు చూపిన దేవుని ఆసక్తి ఏమైంది? అర్థమవుతుందా మీకు ఆ లేఖన భాగం? నా భాష మీరు బాగా అర్థం చేసుకోండి రాత్రి. ఎందుకంటే మన పక్షాన దేవుడు ఎప్పుడూ తన అద్భుతాలు, తన సూచక్రియలు, తన ఆశ్చర్యకార్యాలు, తన మహత్కార్యాలు దేవుడు మన పక్షాన చేయలాగున ఆయనకు ఆసక్తి పుట్టించే స్థితి మనం కలిగి ఉండాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలకి పరిస్థితి రావటానికి కారణం ఏంటో 10వ వచనం చూడండి. అందులో 63:10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధము చేశాడు. అయ్యా, ఈ పరిస్థితి మనలో ఎవరము దేవునికి అవకాశం ఇవ్వకూడదు. నీకు అర్థం కాలేదా? ఇలాంటి పరిస్థితికి మనలో ఎవరము ఏం చేయకూడదు? దేవునికి అవకాశం ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. దేవుడు అక్కడ ఆ ప్రవక్త అనే మోషే కాలంలో ఏం జరిగిందో తెలియదుగా, చూడలేదు. కానీ మోషే కాలంలో జరిగిన దానిని ఒకరి తర్వాత ఒకరు హల్లెలూయా దాన్ని చెప్పుకుంటూ తర్వాత కూడా మోషే కాలంలో జరిగిన దాన్ని మోషే రాశాడు. ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు మోషే రాశాడు అవన్నీ కూడా. కాబట్టి మోషే కాలంలో దేవుడు ఆయన విమోచింపబడిన ప్రజల విషయంలో ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న బాధ్యత చాలా జాగ్రత్తగా, సామాన్యమైనది కాదు, చాలా గొప్పది. కాబట్టి నా ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఆ ఆసక్తి, ఆ గొప్ప ప్రేమ మన విషయంలో మనము మన పిల్లలము ఈ శరీరములో భూమి మీద ఉన్నంత కాలము మన పక్షాన ఆయన కార్యాలైన ఆయన అద్భుతమైన శక్తి గల కార్యాలు జరగాలండి, జరిగి తీరాలి. దేవుని స్తోత్రాలు. ఆయన చేయగల శక్తిమంతుడు, సమర్థుడు. ఆ మహాదేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ ఒకటి మాత్రం మనలో జరగకూడదు, ఆయన ఆత్మను దుఃఖపెట్టే స్థితి ఏది మనలోకి రాకూడదు. నన్ను విమోచించిన తర్వాత దేవుడు నేను శరీరములో ఉన్నంత కాలము నా ఆత్మను, నా ప్రాణము, నా శరీరము మీద, లేక నా తర్వాత నా బిడ్డల మీద
నా ఎడల ఎలాగ ఆసక్తి కలిగి అద్భుతాలు చేశాడో, నా తర్వాత వారి విషయంలో కూడా దేవుడికున్న ఉద్దేశం అదే. ఇంకా నాకంటే నా తర్వాత వారి విషయంలో ఇంకా ఎక్కువ దేవుడు అద్భుతాలు చేయగల శక్తిమంతుడు, సమర్థుడు. అయితే వారు ఏం చేయాలి? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు చెప్పండి? తిరుగుబాటు అనేది దేవుడు ఒప్పుకోడు. తిరుగుబాటుకి ఎవ్వరము చోటు ఇవ్వకూడదు. దేవుని ఎదుట తిరుగుబాటు బుద్ధిగానే మనం కలిగి ఉంటే అది చాలా ప్రమాదకరమైంది ప్రియులారా. మామూలు ప్రమాదకరమైంది కాదు, చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ప్రమాదకరమైన దానికి ఎవ్వరూ చోటు ఇవ్వకండి. మనము దేవుని దయ, ఆయన కృప పొందటానికి, తర్వాత ఆయన పరిపాలన కింద ఉండటానికి వచ్చాం. అర్థం కాలేదు మీకు? మన మీద శత్రువులు పరిపాలించకూడదు. ఏమండి, అక్కడ ఏముంది? నీ పరిపాలన అంటే అర్థం ఏంటి ప్రియులారా? మనసు బాగా పెట్టాలి. రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డలు దేవుని పరిపాలన కింద ఉంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అర్థమైందా? లేకపోతే ఏ ప్రమాదమో కష్టమో వద్దనే భయము మనకు అక్కర్లేదు. ఎందుకని? దేవుని పరిపాలన కింద ఉండే ప్రజల్ని విడిపించుటకు దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రియులారా. అదే చెప్తున్నాడు ఈ భక్తుడు. ఏమని? నీ ఆసక్తి ఏమాయను? నీ ప్రజల్లో నీకున్న ఆసక్తి ఏమాయను? మా ఆశ్రయమా, దుర్గమా, కేడమా అని ఆ భక్తుడైన యెషయా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ దేవుని కృపను, ఆయన దయను, ఆయన కనికరమును, ఆయన మహాశక్తిని అనుభవించేవారుగానే ఉండాలి తప్ప మరి తిరుగుబాటుతో ఆయన కృపకు దూరం కాకూడదు. తిరుగుబాటుతో మనం ఆయన కృపకు దూరం అయితే అపవాది, అర్థమవుతుంది మీకండి, దేవుని పరిపాలన కింద ఉంటే ఆయన దండించినా, ఆయన ఒక దెబ్బ కొట్టినా, శిక్షించినా ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత అందులో ఉంది. నువ్వు సంపూర్తిగా దేవుని పరిపాలించుకుని బయటికి పోయావు అనుకో, చాలామంది ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, లోబడకుండా ఆయన పరిపాలన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయండో, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండో, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండో, ప్రార్థన చేయండి. ఎవరో ప్రార్థన చేయమన్నారని చెప్పేసి మోకరించి నువ్వు ప్రార్థన చేసావు అనుకో, దాన్ని ఎన్నివాడేడి? అర్జెంటుగా ప్రార్థన చేయమని ఎన్నో ఫోన్లు వస్తాయండి. నేను యథార్థం చెప్తున్నాను. ఆ సమయంలో ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే మోకరిస్తాను తప్ప వాళ్ళు చెప్పిన అర్జెంట్ అనే దాని మీద మాత్రం ఎప్పుడు నేను మోకరించాను. అర్థమైంది బాబు? కనుక మన అర్జెంట్లు కాదు, ముందు దేవుని కృపను కాపాడుకునే విషయంలో నువ్వు ఎంత ఆసక్తి, మెలకు కలిగి ఉంటావో, మనల్ని కాపుదల కాసి మన పక్షాన అద్భుతాలు చేసి మన శత్రు కుయ్యక్తిలో పడకుండా మనల్ని కాపాడే విషయంలో కూడా ప్రభు మన విషయంలో అంత ఆసక్తి కలిగి ఉంటాడు. ఆయన ఇచ్చిన సమయం అంతటినీ నిర్లక్ష్య పెట్టి
దేనికి నిర్లక్ష్య పెడుతున్నాం ఎంతకని? మన శరీరంలోంచి పుట్టే ఆ చెడ్డ స్వభావం ఒకటి ఉంది, అది దేవునికి విరోధమైంది. దానిని ఆధారం చేసుకునే ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. అదే దేవునికి దుఃఖం కలుగు చేస్తారు. దాన్నే నువ్వు అలాగే కాపాడుకుంటూ బంగారాన్ని డబ్బుని బీరువలో దాచుకున్నట్లుగా నీ అంతరంగంలో ఆ స్వభావాన్ని కాపాడుకుంటూ వెళ్ళావనుకో, మరి ఒకనాటికి దేవుడు తన పరిపాలన నుండి మనల్ని పక్కకి నెట్టేస్తాడు. మనం ఇంకా ఉన్నాం అనుకుంటాం అక్కడ, ఏమల్లా ఇంకా అక్కడే ఉన్నాం అనుకుంటాం. కానీ ఒక శ్రమ ఆపద వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఉన్నాడో మనల్ని వదిలేడో, అప్పటికంతా అయిపోద్ది. ఇంకా చెప్పండి, అప్పటికంతా తర్వాత నువ్వు చేసేది ఏది లేదు. ఆయన దయ, ఆయన కనికరమైన ప్రేమ ఆయన ఇచ్చాలి. ఆయన వాత్సల్యత మనల్ని వెంబడిస్తున్నప్పుడే ఆయనకి ఎంతో వినయ భయభక్తులతో లోపడితే అది మన బ్రతుక్కి ఎంతో దీవెన. అప్పుడు మన మీదకి ఆపద వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు ఎంత ఆసక్తిగా విడిపిస్తాడో అప్పుడు చూస్తాం. నేను చెప్పే మాటలో ఇక్కడ అనేక మంది అనుభవించారు, ఎరగని వారు గారు. అనేక మంది అనుభవించిన వారు ఉన్నారు. ఇక్కడ దాయిలేసిన పప్పు పెడతలాగా అలాగే కృతజ్ఞత లేక పాపం ఏంటండి, కృతజ్ఞత అనేది లేకపోతే ఏమో చెప్పండి. మాట్లాడరే. నేను ఈ మధ్యన ఒక వ్యక్తి ప్రవర్తన బాగా చూస్తున్నాను. పాపమాడికి కొన్ని చేస్తున్నాడు, చేయాలనుకుంటూ లేదు, అలా చేయాలని ఉద్దేశం కాదు, కానీ ఆడి ఉద్దేశం వేరైపోయింది. ఆడి ఉద్దేశం ఏమైందండి, అది వేరుగా ప్రయాణం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఏది మంచిగా చేయాలనుకుంటున్నాడో అది సాధ్యం కావట్లేదు. అర్థమైందా? అలాగే మన పరిస్థితి కూడా అంతే. దేవుని స్తోత్రాలు. దేవుని కృప పొందిన మనము అది మనతోనే ఆగిపోకూడదు. మనకి, మన పిల్లలకి, వారి పిల్లలకి అలాగ దేవుని యొక్క దీవెన ఒకరి తర్వాత ఒకరికి, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన అద్భుతమైన కార్యాలు, ఆయన స్వస్థతలు, ఆయన చేసే విశ్రాంతి అన్నీ మనకి, మన పిల్లల ఎడల కూడా ప్రియులారా, అది ఒకరి తర్వాత తరము వెంబడి తరము అని బైబిల్ చెప్తుంది. ఆ రీతిగా ఆయన కృప మన పైన కుమ్మరింపబడుతూ ముందుకు సాగాలి. దాని కొరకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రాలు. నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు రాకడాల్సిన ఏములు వాళ్ళ వచ్చే నెలలో మరి 14, 15 తారీఖుల్లో సువార్త కూడుకులు ఉన్నాయి. దయించి మరి ఆ దినాల్లో దేవుని కనికరము అక్కడ బాగా కుమ్మరించబడేలాగా మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. కొద్దిగా అప్పుడు మరి ఎలక్షన్లో కూడా క్యాన్వసింగ్ చేసే టైం అది. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కనుక మరి ఆ మీటింగ్, ఆ 2 రోజులు జరిగే కూడుకులు దేవుని ఆత్మ ఏమిలి వాళ్ళలో ప్రభు అన్యజనులపై దిగి మరి రక్షణకు అవసరమైన వర్తమానం పరిశుద్ధాత్మ ఇచ్చేలాగా ఎల్పుణ్ణి దేవుని ఆత్మ బలపరిచి అక్కడ నిలవబెట్టి నడిపించేలాగా కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి కృపలో భద్రపరచును గాక. ఆమేన్. బిడ్డ దానియేలు ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.